నీ మాటలైతే ఎంతమంది ఎన్ని వీడియోలు చేసినా నీ మాటలు వెనక్కి తీసుకో. లేదు. ఫర్ షూర్ ఐ తీసుకోవాలి. వాంట్ బికాస్ ఐ డోంట్ లై ఎనీవేర్. నాకు జరిగింది నేను ఎక్స్పోజ్ చేశాను. ఇట్స్ మై ఫీలింగ్స్. సో ఇంజస్టిస్ జరిగింది కాబట్టే మాట్లాడుతున్నాను. ఎలిమినేషన్ యాక్సెప్ట్ చేయాలని కాదు. ముందు చాలాసార్లు చేస్తున్నాను. ఐ హావ్ డన్ 14 రియాలిటీ షోస్ ఇన్ టోటల్. సో నా ఏజ్ 19 years అయినా నాకు 15 years ఎక్స్పీరియన్స్ ఉంది రియాలిటీ షోస్లో. సో నేను అంతా చేస్తున్నాను. అఫ్ కోర్స్ ఫెయిల్యూర్స్లో ఉన్నాను. నేను కూడా చాలాసార్లు యాక్సెప్ట్ చేశాను. అప్పుడు ఎప్పుడు కూడా వీడియో చేయలేదు. కానీ నౌ ఐమ్ ఫెడ్ అప్. ఇంత ఇండస్ట్రీస్ జరిగింది కాబట్టే చేస్తున్నాను. దట్స్ ది ఓన్లీ రీజన్. సునీత గారు, మీకు ఒక వీడియో చేస్తున్న వీడియోలో నువ్వు చిన్నప్పుడు బాగా పాడేదానివమ్మా, అప్పుడు నీకు బాగా సపోర్ట్ చేశాము, ఎస్పీబీ గారు దానికి కానీ ఆయన కూడా చెప్పేవాళ్ళు, ఇలా సపోర్ట్ చేసేవాళ్ళు. బట్ ఈ మధ్య కొంచెం అటు ఇటు అవుతుంది, అందుకనే మేము కంప్లైంట్ చేస్తున్నాం, దాన్ని నువ్వు తీసుకోవడం రావాలి అని చెప్పడం జరిగింది కదా. దాన్ని నువ్వు యాక్సెప్ట్ చేస్తావా? కన్సిస్టెన్సీ లేదు అన్నారు. అది ఆవిడ ఒపీనియన్. నేను దాని గురించి ఏం మాట్లాడను. కానీ ఐ జస్ట్ వాంట్ టు టెల్ హర్ దట్ నేను 1 year బ్యాకే, 1 year కూడా కాదు, సో ఆ సూపర్ సింగర్లోనే నేను అంత హై నోట్స్ ఉన్న సాంగ్స్ పాడాను. అరుంధతిలో భూభు భుజంగం అన్న పాట పాడాను. మనసున మనసుగా చిత్రామ్మ గారి పాట. సో చిత్రామ్మ గారి పాట బేస్ రేంజ్ నాయిస్ అయితే ఎవరు పాడరు, హై నోట్స్ వస్తేనే పాడతారు. సో నేను అవన్నీ పాడున్నాను. ఇక్కడ నాకు మీరు అలాంటి సాంగ్స్ ఇవ్వలేదు. సో అది నా తప్పు ఎలా అవుతుంది? ఇది నా ఒపీనియన్, నాకు జరిగి నేను చెప్తున్నాను. సో ఇట్స్ ఓకే, కన్సిస్టెన్సీ లేదన్నారు, అది ఆవిడ ఒపీనియన్. నేను దాని గురించి అయితే ఏం మాట్లాడను. బట్ దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు టెల్ హర్. నేను పాడొచ్చాను, హై పిచ్ ఉన్న హై నోట్స్ ఉన్న సాంగ్స్ పాడాను, ఇక్కడ కూడా పాడాను. కానీ అది మేల్ సాంగ్ అయింది, మీరు ఇంపాక్ట్ అలా ఎక్స్పెక్ట్ చేయలేరు ఫీమేల్ సాంగ్ నుంచి. అండ్ అదొకటి. అండ్ పక్కన జడ్జెస్ని కూడా ఎప్పుడు ఇన్ఫ్లుయెన్స్ చేయొద్దు. అది మీ ఒపీనియన్ అయినా కూడా పక్కన జడ్జెస్కి చెప్పి మీరు కూడా ఇదే పాయింట్ చెప్పండి అని మీరు చెప్పలేరు. అది మీకు ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుందో నాకు తెలీదు. బట్ టు మీ ఇట్ ఫెల్ట్ వెరీ రాంగ్. ఓకే, పక్క జడ్జికి ఈమె సరిగ్గా పాడదులేండి అని చెప్పడం జరిగింది. యా, ఇన్ఫ్లుయెన్స్ చేయాలి. అలా చెప్పడం మైక్ లో విన్నావా? యా, ఇయర్స్ లో విన్నాను కాబట్టి నేను చెప్పాను. ఇన్నర్ ఉందా? ఉంది. ఆమె మైక్ ఆఫ్ అవ్వలేదని ఆన్ లో ఉంది, ఆవిడ తెలీదు. సో నాకు అప్పుడే వినిపించింది. నేను అప్పుడే పాడబోతున్నాను ఇంకా సౌండ్ చెక్ లో. సో అదొక మెంటల్ దాని మీద ఎఫెక్ట్ పడుతుంది ఎవరికైనా. సో దట్స్ వెరీ రాంగ్. అంతరామమయం సాంగ్, థర్డ్ సాంగ్, సెకండ్ సాంగ్, థర్డ్ ఎపిసోడ్. ఇంకోటి చంద్రబోస్ గారు బాగా ఈవెంట్లు చేస్తున్నావు అనే కామెంట్ ఒకటి నేను అది చూసా. ఈవెంట్లు బాగా చేస్తున్నావు, అసలు ఇది ఏ సందర్భంలో వచ్చింది? అసలు ఆ టాపిక్ ఎందుకు వచ్చింది ఇక్కడ? అది యాక్చువల్లీ ఫస్ట్ ఎపిసోడ్ లో అన్నారు, నా గురించి బాగా మాట్లాడుతూ చెప్పారు. బట్ అదేంటో ఇంకో వేలో వెళ్ళింది రీల్స్ లో. ఐ డోంట్ నో వై. అది ఏ సందర్భంలో వచ్చింది, అసలు ఎందుకు రావాల్సి వచ్చింది? నేను యాక్చువల్లీ ఫస్ట్ ఇంట్రొడక్షన్ ఎపిసోడ్ అది ఎస్పీబీ సార్ రౌండ్ లో నువ్వు నాతో ఏమన్నావు అన్న పాట పాడాను. అది అయ్యాక మంచి కామెంట్స్ ఇస్తూ ఇలా నీవన్నీ అప్డేట్స్ చూస్తున్నాను, మంచిగా అన్ని దేశాలు తిరుగుతూ షోస్ చేస్తున్నావు కదా అని మాట అన్నారు. సో అది ఏమో మరి రీల్లో ఏదో మీమ్లా వెళ్తుంది, నాకు అది అర్థం కాలేదు యాక్చువల్లీ. సో ఆ నెగటివ్ వేలో అయితే అనలేదు సార్, నెగటివ్ వేలో అనలేదు. దానికి కూడా ఆయన్ని కామెంట్స్ లోని ఆయన్ని ఐ డోంట్ నో వై, బట్ దానిలో ఏం తప్పు లేదు సార్. అది మాత్రం నెగటివ్ గా అనలేదు అని నేను పక్కా చెప్తాను. నీకు జ్ఞాపకం నుంచి ఫోన్ వచ్చిందా? లేదు. ఇప్పుడు సునీత గారి నుంచి కానీ కీరవాణి గారి ఎక్కడి నుంచి నీకు ఫోన్లు రాలేదా? లేదు. బట్ ఎలిమినేట్ అయిన నెక్స్ట్ డే ఈటీవీ నుంచి ఒక ఎంప్లాయీ గారు కాల్ చేశారు. చేసి ఇలా నిజంగా ఇంజస్టిస్ జరిగింది, ప్రస్తుత ఎలిమినేట్ అవ్వకూడదు అని అయితే చెప్పారు. ఇది ఒక్కటే కాల్ వచ్చింది, ఇంకేం రాలేదు. మేబీ ఆ కాల్ వల్ల నువ్వు ఈ వీడియో చేయాల్సి వచ్చిందా? లేదు, నేను ఎలిమినేట్ అయినప్పుడే డిసైడ్ అయ్యాను. ఐ మీన్ ముందు నుంచి నాకు ఉండింది క్విట్ అయిపోవాలి, నేను ఈ షో ఎక్స్పోజ్ చేయాలి అని. కానీ ఇంకా నన్ను అంత అన్యాయంగా ఎలిమినేట్ చేసేసరికి సో ఐ హ్యావ్ టు ఎక్స్పోజ్ దీస్, నాలా ఇంకొకరు సఫర్ అవ్వకూడదు అన్న ఇంటెన్షన్తో నేను వీడియో చేశాను. ప్రతి సింగింగ్ కాంపిటీషన్స్, సింగింగ్ షోస్ లో అన్ని ఎలాగైనా జరుగుతాయా? జరుగుతాయి, బట్ ఇంత అన్యాయంగా అయితే వాళ్ళు ఎవరిని లేపాలనుకుంటున్నారు వాళ్ళని లేపుతారా? లేదు, అలా ఏం లేదు. టాలెంట్ వైజే చేస్తారు. సాంగ్స్ లిస్ట్ ఒక్కటి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు అవుతుంది షోస్ లో. కానీ లాస్ట్ కి విన్నర్ గానీ అవన్నీ గానీ టాలెంట్ బేస్ చేసుకునే చేస్తారు. అక్కడ వాళ్ళు ఏం చేయలేరు. ఓకే, నీకు బాడీ షేమింగ్ జరిగింది అని చెప్పి అది ఎవరన్నారు నీకు? నిన్ను ఎవరన్నారు? జ్ఞాపిక ప్రొడక్షన్ హౌస్ లో ఒక పర్సన్ అండ్ డిజైనర్, వీళ్ళిద్దరు జ్ఞాపికకు సంబంధించిన వాళ్ళు. మరి అప్పుడే చెప్పు ఉండాల్సింది కదా అని. జ్ఞాపికకు సంబంధించిన వాళ్ళే ఉన్నారు కదా, సో మళ్ళీ నేను ఎందుకు చెప్పడం, వాళ్ళ వరకు వెళ్ళే ఉంటాను కదా నేను అనుకున్నాను. అండ్ ఇంకొక ఫియర్ ఏంటంటే
ఆవిడ ఎప్పుడు నాతో అప్పటి వరకు అసలు మాట్లాడలేదు, అంత రీల్ ఎప్పుడు అంత బాగా మీతో మాట్లాడలేదా? ఆహా, రీల్ అంత బాగా మాట్లాడారు కానీ బయట అసలు ఎప్పుడు మాట్లాడిందే లేదు సరిగ్గా. సో అదొకటి ఐ హెసిటేటెడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఏమైనా మళ్ళీ మాట్లాడితే నన్ను ఏమైనా అంటారేమో తిరిగి, మళ్ళీ ఆ ఇంపాక్ట్ అక్కడ చూపిస్తారేమో అన్న దానిలో కూడా నేను ఆగాను. అండ్ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా జ్ఞాపిక ప్రొడక్షన్ వాళ్ళే. సో వాళ్ళే చేసినప్పుడు నేను వాళ్ళకే వెళ్ళి ఏం కంప్లైంట్ చేస్తానని అనిపించింది. సగానికి సగం మంది మంచి టాప్ సింగర్స్ కానీ వీళ్ళు కానీ సగం మంది మొత్తం కీరవాణి గారి దగ్గరే ఉన్నారు. ఇంకా వాళ్ళ చుట్టూ ఉంటారు, వాళ్ళకే సపోర్ట్ చేస్తారు. ఆబ్వియస్లీ నువ్వు ఏం చేసినా కూడా నీకు సింగర్స్ నుంచి కానీ వాటి నుంచి సపోర్ట్ రాదు. మరి ఏం చేస్తావు ఇప్పుడు? ఏం చేయగలవు? ఓన్లీ నీ వీడియో చేసావు, వీడియో అయిపోయింది అంతేనా? ఇంకా ఏమైనా ముందుకు ఫైట్ చేస్తావా? నాకేం కావాలంటే ఐ జస్ట్ వాంట్ ఆడియన్స్ టు రియలైజ్ దట్ దిస్ ఇస్ ఆల్ స్క్రిప్టెడ్. అక్కడ సిల్వర్ జూబ్లీ సిరీస్లో సో ఇట్ ఈస్ ఆల్ స్క్రిప్టెడ్ అండ్ నాకు జరిగిన ఇంజస్టిస్ నేను చెప్పాను బయటికి. సో ఆడియన్స్ అది రియలైజ్ అయ్యి ఇలాంటి షోని చూడడం ఆపి స్పాన్సరర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా స్పాన్సర్ చేయడం ఆపుతారని నాకు ఒక చిన్న హోప్. బికాస్ అది చేస్తూ పోతుంటే ఇంకా వస్తూనే ఉంటాయి సీజన్స్ అండ్ నాలా ఇంకా సఫర్ అవుతూనే ఉంటారు. కానీ ఇప్పుడు వరకు ఎవరు ఏ సింగర్ కూడా నాకు అంటే లైక్ మాకు ఇలా ఇబ్బంది అయిందని వీడియో పెట్టలేదు. వై నువ్వు? కెరియర్ నేను పనంగా పెట్టాను, వాళ్ళు పెట్టలేదు. సో దే ఆర్ స్కేర్డ్ అబౌట్ దేర్ కెరియర్స్. అండ్ సెకండ్ థింగ్ దే కెప్ట్ నార్మలైజింగ్ ఇట్. రియాలిటీ షో అంటే ఇలానే అవుతుంది, మనం ఎందుకు వెళ్ళావు అన్న వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు సింగర్స్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఏదైనా యాక్సిడెంట్ అయితే యాక్సిడెంట్ ఎందుకు అయింది, నువ్వు చేయించుకున్నావు అనరు, నువ్వు ఎందుకు బయటికి వెళ్ళావు అనరు. సో ఫస్ట్ అదొకటి. తెలుగుగా మాట్లాడుతున్నావు. బికాస్ విని 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 నాకు ఇంకా హ్యాడ్ టు స్పీక్ అవుట్. సో యూ కాన్ గో టు సమ్వన్ అండ్ విక్టిమ్ బ్లేమ్ చేయలేరు ఎప్పుడు కూడా. నేను ఎందుకు వెళ్ళానో కూడా రీజన్ చెప్పాను. ఐ నీడెడ్ ఎక్స్పోజర్. ఇప్పుడు ఫ్యామిలీ అంతా నా మీద డిపెండ్ అయి ఉన్నప్పుడు ఐ నీడ్ ఎక్స్పోజర్, ఐ నీడ్ మోర్ ఈవెంట్స్, ఐ నీడ్ మోర్ రికార్డింగ్స్. ఒక్క పాయింట్ మీద నేను వెళ్ళాను. సో అక్కడంతా ఆపోజిట్ జరిగింది, రివర్స్ జరిగింది కాబట్టి నేను అన్యాయం బయట పెడుతున్నాను. సో ఆ రీజన్ మీరు అర్థం చేసుకోవాలి. అంత డిపెండెన్సీ ఉన్నా కూడా దీని కెరియర్ పనంగా పెట్టి మరి వీడియో చేసి అంత ఎక్స్పోజ్ చేసింది. సో మీరు అది ఆలోచించైనా నాకు కొంచెం సపోర్ట్ చెయ్యాలి. బికాజ్ నేను ప్రూఫ్తో కూడా బయట పెట్టాను, ఊరికే కూడా చెప్పలేదు, ప్రూఫ్తో బయట పెట్టాను. అలాంటప్పుడు యూ కాంట్ స్ప్రెడ్ హేట్. సపోర్ట్ అయినా చేయకండి బట్ డోంట్ స్ప్రెడ్ అన్నెసెసరీ హేట్. అదే నిన్ను ఇంకొకటి కూడా అనడం జరిగింది, లైక్ ఎందుకమ్మా దీన్ని ప్రొలాంగ్ చేస్తున్నావు, ఎందుకు ఎక్కువ ఇంటర్వ్యూస్ ఇచ్చేదాన్ని ఇది చేస్తున్నావు అని కూడా అన్నా. దానికి ఏం రిప్లై ఇస్తావు? బికాస్ ద మోర్ ఇంటర్వ్యూస్ ద మోర్ రీచ్ టు పీపుల్. అంతే. సో ఇంకా చూస్తారు, ఇంకా రియలైజ్ అవుతారు, నేను ఇంకా కొత్త పాయింట్స్ మాట్లాడుతున్నాను. సో దట్స్ ది ఓన్లీ రీజన్. ఎప్పుడు ఆపుతావు ప్రవస్తి అంటే? నాకైతే అపాలజీస్ అవేం కూడా అవసరం లేదు. సో యాజ్ ఐవ్ సెడ్ అందరూ రియలైజ్ అవ్వాలి. రియలైజ్ అయ్యే వరకు అయితే నేను చేస్తూనే ఉంటాను. ఐ వోంట్ స్టెప్ బ్యాక్. అఫ్ కోర్స్ హేట్ కామెంట్స్ చాలా ఉంది, హేట్ ఉంది, కానీ నేను ఇగ్నోర్ చేస్తున్నాను హేట్ అంతా కూడా. బికాస్ వాళ్ళకి తెలీదు, నా ప్లేస్లో ఉండి ఆలోచిస్తే వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళ పిల్లలకి కానీ వాళ్ళకి తెలిసిన వాళ్ళకి కానీ ఎప్పుడైతే ఇలాంటి ఎక్స్పీరియన్స్ అవుతుందో అప్పుడు వాళ్ళు కూడా స్టాండ్ తీసుకోవాలని. పేరెంట్స్ కూడా అందరికీ ఫోన్లు చేసి ఏదో మాట్లాడుతున్నారంట, ఏం మాట్లాడుతున్నారు అంటే విన్నాను ఇలా పేరెంట్స్ మాట్లాడి న్యూస్ ఛానల్స్కి ఇలాగా చెప్తున్నారని. దట్ నాకు అంత పర్టికులర్గా తెలియదు ఏంటని. బట్ కొంతమంది కంటెస్టెంట్స్కి సంబంధించిన వాళ్ళు ఇలాగ నాకు హేట్ మెసేజెస్ పెట్టడం, డెత్ థ్రెట్స్ పెట్టడం నాకు తెలిసిన వాళ్ళకి. థ్రెట్స్ కూడా వస్తున్నాయా? యా, నన్ను సపోర్ట్ చేసే సింగర్స్కి పెడుతున్నారు. ఓకే, నిన్ను సపోర్ట్ చేసిన సింగర్స్ ఏమైనా స్క్రీన్ షాట్స్ వచ్చాయా నీకు? వాయిస్ నోట్ ఒకటి ఉంది బట్ ఐవ్ డిసైడెడ్ నాట్ టు ప్లే బికాస్ ఇట్ ఈస్ వెరీ అబ్యూజివ్ లాంగ్వేజ్ వాడారు. సో నన్ను వాళ్ళని ఇద్దరిని. సో ఇలాంటివి అయ్యాయి. కంప్లైంట్ కూడా ఇచ్చాము, సైబర్ కంప్లైంట్ ఇచ్చాము. బికాస్ అనానిమస్ ఐడీస్ అవి, వాళ్ళు రియల్ నేమ్స్ కూడా రాలేదు. యా, అంటే కంటెస్టెంట్స్కి సంబంధించిన వాళ్ళు దే క్లెయిమింగ్ టు బీ అ ఫ్యాన్, కానీ ఫ్యాన్ అయితే ఫేక్ అకౌంట్ నుంచి ఎందుకు వస్తారు, ఇదొకటి. అండ్ నాకు తెలిసిన పేర్లు పెడుతున్నారు, ఫేక్ పేర్లు పెడుతున్నారు, గంటకొక పేరు మారుస్తున్నారు. సో అది అయ్యింది. సో ఇలాంటివన్నీ అవుతున్నాయి. అయినా కూడా ఐఎమ్ స్టిల్ ఫైటింగ్. అంటే మీరు అర్థం చేసుకోవాలి. పట్టించుకోవట్లేదు, వదిలేస్తావు. ఎప్పుడు నేర్చుకున్నావు ఇవన్నీ వదిలేయాలని? ఇప్పుడు అలవాటు చేసుకుంటున్నా. ఇంతకు ముందు ఎప్పుడు రాలేదా నీకు, ఇలా జరగలేదా నెగిటివ్ కామెంట్స్ అవన్నీ? వచ్చా కానీ మరి అబ్యూజివ్ లాంగ్వేజ్ వాడి ఇంత హేట్ అయితే నాకు రాలేదు. కాదు మరి ఇప్పుడు ఇన్ని తిడుతున్నారు కదా, మళ్ళీ మీ ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ చూస్తే బాధపడరా? అఫ్కోర్స్ నా పేరెంట్స్ అయితే ముందు చాలా ఆపడానికే ట్రై చేశాను నన్ను. వద్దు, యూఆర్ గోయింగ్ అగెయిన్స్ట్ పవర్ఫుల్ పీపుల్, సో నీకు అసలు సపోర్ట్ రాదు అని అన్నారు. కానీ ఇప్పుడు సపోర్ట్ చూస్తున్నారు వాళ్ళే. దే వెరీ ప్రౌడ్ ఆఫ్ మీ. అండ్ మా మదర్ షీ సా హౌ మచ్ ఐవ్ బిన్ త్రూ. అక్కడ నన్ను ఎంత పెట్టారో టార్చర్ అవన్నీ చూశారు.
సో అందుకే నన్ను స్టేజ్ మీదకి తీసుకెళ్ళిపోవడానికి వచ్చారు. ఇది కూడా చెప్పారు కదా సునీత మ్యామ్ తన వీడియోలో. సో ఏదో మైక్ లాగేసుకుంది అని కూడా చెప్పారు. దట్ ఈస్ నాట్ ట్రూ. షీ జస్ట్ వాంటెడ్ టు టేక్ మీ అవే, స్టేజ్ మీద నుంచి తీసుకెళ్ళిపోదామని వచ్చారు. సో అదొకటి జరిగింది అంతే. సో అది ఇంకేదో ఇలా చెప్పారు మీ ఆవిడ. అమ్మగారు వచ్చి తీసుకుని వెళ్ళిపోదామని వచ్చారు స్టేజ్ మీద. Yeah. సాంగ్ అయిపోయాకే కదా? ఎలిమినేషన్ ఎపిసోడ్లో. అచ్చా, ఎలిమినేషన్ ఎపిసోడ్. ఎందుకు? వీళ్ళు చేసిన ఎంత అన్యాయం, నువ్వు ఆ ట్రాఫీ సర్టిఫికేట్ కూడా ఎందుకు తీసుకోవాలి అన్నట్టు నన్ను తీసుకెళ్ళిపోవడానికి వచ్చింది మా మదర్. వాళ్ళవేం వద్దు మనకి, ఈటీవీ నుంచి ఏం వద్దు అని చెప్పి నన్ను తీసుకెళ్ళిపోవడానికి వచ్చారు. సో అప్పుడు ఆవిడ ఏదో మైక్ లాగేసుకుంది, వాళ్ళ మదర్ ఏదో శాపనార్థాలు పెట్టేశారు అన్న వేలో మాట్లాడారు. సో దట్ ఈస్ నాట్ ట్రూ. ఫుటేజ్ కూడా నేను రిలీజ్ చేయమని అడిగాను, అన్ఎడిటెడ్ ఆ డేట్తో మీరు ఫుటేజ్ రిలీజ్ చేయండి అని కూడా అడిగాను. సో వీ నో మేము చెప్పేది అంతా కూడా రియల్ అని నాకు తెలుసు. అందుకే నేను హేట్ అవన్నీ కూడా పట్టించుకోవట్లేదు.